యానిమల్ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పందించారు. ఆ అధికారిపై విమర్శలు చేశారు. కష్టపడి పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావచ్చని, కానీ ఫిల్మ్ మేకర్ కావాలంటే ఎలాంటి కోర్సులు లేవన్నారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యానిమల్పై చేసిన వ్యాఖ్యలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇలాంటి సినిమాలు అస్సలు తెరకెక్కించకూడదన్నది ఆయన అభిప్రాయం. ఈ సినిమా సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోతుందన్నారు. ఆయన వ్యాఖ్యలు నిజంగా నన్నెంతో బాధించాయి. నేనేదో నేరం చేశానని అనిపించింది. ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారనిపించింది. కోపం వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కటే అర్థం చేసుకున్నా, ఐఏఎస్ అధికారి కావాలంటే ఢిల్లీ వెళ్లి ఏదైనా ఒక సంస్థలో చేరి కష్టపడి చదివితే చాలు. అదే ఫిలిం మేకర్ లేదా రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. నీకు నువ్వుగా అన్నీ నేర్చుకోవాలి. అభిరుచితోనే ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని కావాలంటే నేను పేపర్పై కూడా రాసిస్తాను అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రభాస్తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ గురించి సందీప్ మాట్లాడారు. మా సినిమా బాహుబలిని దాటాలంటే 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. అది చాలా పెద్ద విషయం. ఇప్పటికైతే నేను మంచి సినిమా చేస్తాను. అది ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలని చెప్పారు.